ఇప్పుడు రాజాసింగ్ మొన్న అధ్యక్ష పదవి ఇలా అని చెప్పేసి ఒక లెటర్ రాసిండు పార్టీకి. అంటే పార్టీ నన్ను అడ్డుకున్నది ప్లస్ సపోర్ట్ చేయలేదు నాకు అని చెప్పేసి, కనీసం పోటీ కూడా చేయలేదు నన్ను అధ్యక్ష పదవి నుంచి అని చెప్పేసి, మీ పార్టీకి వదన్నాం మీకు వదన్నాం అని చెప్పేసి లెటర్ ఇస్తే, కనీసం మరి కేంద్రము పిలిపించి కేంద్ర అధ్యక్షుని మాట్లాడే అనుకున్నారు కానీ మాట్లాడకుండా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ. ఏమంటారు మీరు దీని గురించి? అంటే దాని గురించి అయితే అది తప్పండి, సస్పెండ్ చేయడము ఆ సార్ని. ఆయన మంచి పనులే చేసిండు. రాజాసింగ్ మా ఏరియాకి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు కదా, ఆయన మంచి పనులే చేసిండు. మంచి పనులు చేసిండు. అసలు ఆయనను పిలిచి మాట్లాడేది ఉండే, మరి అట్లా ఎందుకు సస్పెండ్ చేసారు మరి ఆయనను కదా? మరి సస్పెండ్ బీజేపీ మరి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుని ఎంపిక చేసింది అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షునిగా. మరి బీజేపీ ముందు పోతుందా ఆయన ఆయన ఆధ్వర్యంలో? ఆయన ఆధ్వర్యంలోనంటే మాకైతే రాజాసింగ్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేసిండు. ఈయన గురించి అయితే నాకు తెలియదు, ఈయన చేసిండు కాబట్టి ఈయన మంచి గురించే చెప్తాం మేము. ఏమైతే అసలు ఎవరికి కూడా పాపం ఆయన ఏదన్నా ఉంటే కూడా మాట్లాడుతుండే, నాకు తెలిసినంత మట్టుకు మంచి పనులే చేసిండు ఆయన. ఇక్కడ లోకల్ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాడు ఎవరు? రాజాసింగ్ వస్తూనే ఉంటాడు. ఆ ఎలక్షన్స్ అప్పుడు వస్తాడు, మామూలుగా కూడా వచ్చి వెళ్తాడు. అదేంటి ఆయన అద్దిస్తాడు కదా జులుసు, బాగా చేస్తాడు ఆయన. అసలు దాంతోనే అసలు చెప్పాలంటే ఆయన ఆ ర్యాలీ చాలా బాగా ఇస్తాడు. ఆయనకు ఆయన గురించి ఏం తప్పులేదమ్మా, సస్పెండ్ చేయడమే నాకే బాధ అనిపిస్తుంది. నాకు తెలియదు మరి సస్పెండ్ చేశారు. రాజాసింగ్ గారు సస్పెండ్ చేశారు, ఇప్పుడు పార్టీ బీజేపీ పార్టీలో లేరు, కొత్త అధ్యక్షుడు వచ్చారు బీజేపీకి. మరి బీజేపీ ముందు పోయే అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఎవరైతే నియమించారో మన అధ్యక్ష పదవి రామచంద్రరావు నియమించారు అన్నట్టు. ఇక అది ఆయన అదృష్టం, పోతుందా లేదా అనేది ఆయన అదృష్టం, మనకు తెలియదు కదా. మాకైతే రాజాసింగ్ మంచిగా చేసి, ఒకవేళ ఆయన ఫస్ట్ మున్సిపల్లో కూడా నాతోనే వచ్చిండు అసలు ఫోటో దిగడానికి. ఆయన నన్ను గుర్తుపెట్టుకుంటో లేదో కానీ నాకైతే గుర్తుంది.